ఆకేమో టీవీ డివోషనల్కు స్వాగతం. హాల్లో అత్తగారు కూరగాయలు కోస్తూ ఉంటుంది. కోడలు లక్ష్మి ఫోన్ చూస్తూ కాఫీ తాగుతూ ఉంటుంది. రాజమ్మ కోపంగా, చూడు లక్ష్మి, ఈ ఇంట్లో ఏదైనా సరే నా పద్ధతిలోనే జరగాలి. ఆ గుమ్మడికాయ కూరలో మసాలా ఎందుకు వేశావు? 10 సార్లు చెప్పాను నా వంటల్లో మసాలా వేయొద్దు అని. మా అమ్మమ్మ కాలం నుండి మేము ఇలాగే చేస్తున్నాం. నేను చెప్పిందే వేదం ఇక్కడ అని అంటుంది. అప్పుడు లక్ష్మి, అత్తయ్య గారు, కాలం మారింది. ఆ పాతకాలపు వంటలు పద్ధతులు ఇప్పుడు ఎవరు పట్టించుకోరు. టేస్ట్ ముఖ్యం. కానీ మీ అమ్మమ్మ కాలం నాటి పద్ధతులు కాదు. నాకు వంట తెలుసు, లోకం తెలుసు. నా పద్ధతిలో నేను చేస్తాను అని అన్నది. అప్పుడు రాజమ్మ గట్టిగా, ఓహో, నీకు అంత తెలుసా? చదువుకున్నానని గర్వమా? పెద్దవాళ్ళ మాటే వినవా? నీకు అసలు భక్తి ఉందో లేదో కూడా అనుమానమే. నువ్వు చేసే పనులకి ఆ దేవుడు కూడా మెచ్చడు అని అంటది. అప్పుడు లక్ష్మి, భక్తి గురించి మీరు మాట్లాడకండి అత్తయ్య గారు. పొద్దున్న లేచిన దగ్గర నుండి దేవుడి దగ్గర కూర్చొని అందరి మీద అరవడమే మీ భక్తి. నా భక్తి నా మనసులో ఉంటుంది అని అంటది. అప్పుడు రాజమ్మ సవాలుగా, సరే చూద్దాం. రేపు శనివారం. నువ్వు పూజ చెయ్యు, నేను పూజ చేస్తాను. ఎవరి పూజ గొప్పదో, ఎవరికి ఆ దేవుడు అనుగ్రహం కలుగుతుందో తేల్చుకుందాం. ఇది నా సవాల్ అని అంటాది. అప్పుడు లక్ష్మి కూడా, సవాలా? సరే అత్తయ్య గారు, నేను కూడా చూస్తాను ఎవరు గొప్పగా పూజ చేస్తారో, ఎవరికి దేవుడు ప్రత్యక్షం అవుతాడో రేపే తేలిపోతుంది. ఈ పందెంలో నేనే గెలుస్తాను అని అంటాది. ఆ మరుసటి రోజు పూజ గదిలో ఒకవైపు రాజమ్మ రకరకాల ప్రసాదాలతో నిండిన పళ్ళేలు సర్దుతూ ఉంటుంది. మరోవైపు లక్ష్మి ఖరీదైన విదేశీ పూలు, మెరిసిపోయే డెకరేషన్ లైట్లతో దేవుడి పటాన్ని అలంకరిస్తూ ఉంటుంది. రాజమ్మ చెమట తుడుచుకుంటూ, చూడు లక్ష్మి, భక్తి అంటే ఇలా ఉండాలి. పొద్దున్నే లేచి తలంటు పోసుకొని మడి కట్టుకొని దేవుడికి ఇష్టమైన పులిహోర, గారెలు, పరమన్నం, పూర్ణాలు ఇలా 7 రకాల పిండి వంటలు వండాలి. నేను చేసిన ఈ నైవేద్యం చూసి ఆ దేవుడే మురిసిపోతాడు. నీలాగా ఊరికే ఫోటోలకి పూలు పెడితే సరిపోదు అని అంటది. లక్ష్మి పూలమాల సర్దుతూ, అత్తయ్య గారు, దేవుడికి కావాల్సింది తిండి కాదు, అందం, అలంకరణ. చూడండి, ఈ పూలు ఎంత కాస్ట్లీవో సిటీలో పెద్ద షాపు నుండి తెప్పించాను. ఈ డెకరేషన్ లైట్ల వెలుగులో దేవుడు ఎంత కలగా కనిపిస్తున్నారో చూడండి. మీ పాతకాలపు వంటల వాసన కంటే నా రూమ్ స్ప్రే సువాసనకే దేవుడు ఇక్కడికి వస్తారు అని అంటది. అప్పుడు రాజమ్మ అంటది, నువ్వు కొన్న ఆ రంగురంగుల పూలు రేపు పొద్దున్నకి వాడిపోతాయి. కానీ నేను చేసిన ఈ నైవేద్యం, నా నిష్ఠ, నా పద్ధతి ఎప్పటికీ గొప్పవే. నా పూజ చూసి దేవుడు నాకే వరం ఇస్తాడు. నీ అలంకరణ అంతా ఉత్త ఆర్భాటమే అని గట్టిగా చెప్తుంది. పూజ గదిలో గంటల శబ్దాలు, మంత్రాల హడావిడి మధ్య ఇంటి తలుపు ఎవరో తట్టిన శబ్దం వినిపిస్తుంది. బయట ఒక వృద్ధ సాధువు నీరసంగా నిలబడి ఉంటాడు. ఆ సాధువు వణుకుతున్న గొంతుతో, అమ్మ, ఆకలి, ఏమైనా ఉంటే పెట్టండి తల్లి. 2 రోజులుగా అన్నం లేక కడుపు మాడిపోతుంది. కాస్త భిక్ష పెట్టండి అని అంటాడు. రాజమ్మ వచ్చి గట్టిగా అరుస్తూ ఇలా అంటుంది, ఎవరయ్యా నువ్వు? ఈ టైంలో వచ్చావు? లోపల దేవుడికి నైవేద్యం పెడుతున్నాను. ఇప్పుడు కుదరదు, రేపు ఎప్పుడైనా రా అని గట్టిగా చెప్తుంది. అప్పుడు సాధువు నీరసంగా, తల్లి, చాలా ఆకలిగా ఉంది. ఆ ప్రసాదంలో కొంచెం పెట్టిన పుణ్యం ఉంటుంది అని అంటాడు. అప్పుడు లక్ష్మి విసుగ్గా ఇలా అంటుంది, ఏంటండి ఇది? మీకు అసలు సెన్స్ ఉందా? నేను ఇక్కడ డెకరేషన్ సరిచేస్తున్నాను, వీడియో తీయాలి. మీరు వచ్చి తలుపు తట్టి డిస్టర్బ్ చేస్తున్నారు. బయటికి వెళ్ళండి, ఇక్కడ ఎవరికీ తీరిక లేదు అని అంటాది. అప్పుడు సాధువు నవ్వుతూ, అయ్యో తల్లి, లోపల రాతి విగ్రహానికి రకరకాల పిండి వంటలు పెడుతున్నారు. కానీ బయట ఆకలితో అల్లాడిపోతున్న ప్రాణిని మాత్రం గమనించడం లేదు. ఆకలి తీర్చలేని భక్తి దేనికమ్మా అని అంటాడు. ఆ మాటలకి రాజమ్మ కోపంగా వచ్చి, ఏయ్, మా భక్తి గురించి మాట్లాడేంత వాడివా? చూడు, ఎన్ని రకాల ప్రసాదాలు చేశానో. ఆ దేవుడే మెచ్చేలా పూజ చేస్తున్నాం మేము అని గట్టిగా అంటది. ఆ మాటలకి సాధువు గంభీరంగా, అమ్మా రాజమ్మ,
నువ్వు పెడుతున్నది దేవుడికి నైవేద్యం కాదు, నీ అహంకారాన్ని వడ్డించుకుంటున్నావు. అలాగే నువ్వు లక్ష్మి, నీ ఆర్భాటం నీ గర్వాన్ని చాటుతుంది తప్ప అందులో దైవత్వం ఎక్కడుంది? ఆకలితో ఉన్న జీవిని కసురుకునే మీరు ఆ పరమాత్ముడు మీ పూజను స్వీకరిస్తాడని ఎలా అనుకుంటున్నారు? అలా అనేసరికి ఇద్దరు షాక్ అయ్యి ఒకరినొకరు చూసుకుంటారు. అప్పుడు మళ్ళీ సాధువు అంటాడు, గుడిలో దేవుడు మీకు వరాలిస్తాడో లేదో తెలియదు కానీ ఆకలితో ఉన్నవాడి కడుపు నింపితే ఆ దీవెనలు నేరుగా ఆ దేవుడికే అందుతాయి. మీరు చేస్తుంది భక్తి కాదు, కేవలం ఒకరినొకరు ఓడించుకోవాలనే అహంకారం మాత్రమే. మీకు ఒక కథ చెప్తాను వినండి అని చెప్పి, అమ్మలారా, ఒకానొక ఊరిలో ఒక భక్తుడు రోజు దేవుడికి బంగారు పూలతో పూజ చేసేవాడు. కానీ అదే ఊరిలో ఒక నిరుపేద తను తిన్న రొట్టెలో సగం ఆకలితో ఉన్న కుక్కకు పెట్టేవాడు. దేవుడు ఆ బంగారు పూల పూజ కంటే ఆ పేదవాడి దయనే మెచ్చాడు. ఎందుకంటే దేవుడు గుడిలో లేడు, మీ మనసులోని ప్రేమలో ఉన్నాడు అని అంటాడు. అలా అనేసరికి రాజమ్మ కళ్ళల్లో నీళ్లు వస్తాయి. రాజమ్మ అంటుంది, అయ్యా, నిజం చెప్పారు. నేను ఇన్ని పిండి వంటలు చేసింది దేవుడి మీద భక్తితో కాదు, నా కోడల్ని ఓడించి నేనే గొప్ప అనిపించుకోవాలనే అహంకారంతో. నన్ను క్షమించండి స్వామి అని అంటాది. అప్పుడు లక్ష్మి కూడా, నేను కూడా తప్పు చేశాను స్వామి. ఆర్భాటాలకు అలంకారాలకు ఇచ్చిన ప్రాధాన్యతను ఎదుటి మనిషి ఆకలికి ఇవ్వలేకపోయాను. అత్తయ్యగారు, నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడకూడదు అని తలదించుకుంటుంది. అప్పుడు రాజమ్మ లక్ష్మి చేయి పట్టుకొని ఇలా అంటుంది, లేదు లక్ష్మి, నీ పద్ధతులు నీవి, నా పద్ధతులు నావి. కానీ మనం ఇద్దరి మధ్య ఉండాల్సింది పోటీ కాదు, ప్రేమ. పెద్దదాన్నైన నేను నిన్ను ప్రేమగా చూసుకోవాల్సింది పోయి పంతానికి వెళ్ళాను అని అంటుంది. ఇంతలో స్వామీజీ నవ్వుతూ, ఇప్పుడు మీ మనసులు నిజమైన గుడులయ్యాయి. ఒకరినొకరు గౌరవించుకోకుండా ఇంట్లో గొడవలు పడుతూ మీరు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి పూజ చేసినా ఆ భగవంతుడు స్వీకరించడు అని చెప్తాడు. రాజమ్మ లక్ష్మి ఇద్దరూ కూడా స్వామీజీకి నమస్కరిస్తారు. అప్పుడు రాజమ్మ అంటుంది, రండి స్వామి, ముందు మీకు భోజనం పెడతాము. ఇది కేవలం భిక్ష కాదు, మేము చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం అని అంటుంది. లక్ష్మి కూడా, అవును స్వామి, రండి అత్తయ్యగారు, పదండి, ఇద్దరం కలిసి స్వామివారికి వడ్డిద్దాం అని ఇద్దరు స్వామిని లోపలికి తీసుకువెళ్తారు. ఇద్దరూ కలిసి సాధువుకు భోజనం వడ్డిస్తుంటారు. వారి ముఖాల్లో గెలుపు ఓటముల కంటే ఒక రకమైన తృప్తి కనిపిస్తుంది. మనుషుల మధ్య ప్రేమ లేని చోట భగవంతుడు ఉండడు. అహంకారం వదిలినప్పుడే అసలైన భక్తి మొదలవుతుంది. ఈరోజు కథ మీకు నచ్చిందా? రేపు మరొక వీడియోలో మరొక కథతో మళ్ళీ కలుద్దాం.